హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పొట్టేలు దొబ్బ తెచ్చాను. ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను. దీన్ని నేను మెత్తగా ఉండేదానికి మంచిగా అందరూ బాగా తినచ్చు, మంచిగా ఉంటుంది. తింటే కూడా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి దీన్ని నేను ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 2 మాటలు కడుక్కునేసాను. 3వ కూడా కడుగుతున్నాను. చూడండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ వాటర్లో వేసాను. ఇట్లా మనం కుక్కర్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎవరైనా తినచ్చు, మంచిగా తినచ్చు. అంటే మెత్తగా ఉడికిపోతుంది. కొంతమందికి నచ్చదు కదా, కాబట్టి నేను నచ్చేటట్టుగా చేస్తాను. ఎవరికైనా తినబుద్ధి అవుతుంది. కొంతమంది తినరు, కొంతమందికి నచ్చదు. కాబట్టి నేను చేస్తాను. ఎవరైనా కానీ తినాలనిపిస్తుంది, అట్లా చేస్తాను. ఉప్పు కొంచెం వేస్తున్నాను, కొంచెం ఉప్పు వేసాను, పసుపు కొంచెం వేస్తున్నాను, పసుపు కొంచెం వేసాను, పేస్ట్ కొంచెం వేస్తున్నాను. కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నాను, ఆనియన్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి ఆ స్మెల్ నచ్చదు, కాబట్టి ఆనియన్ వేస్తే మనకు ఆ స్మెల్ రాదు. అందుకని ఆనియన్ వేస్తాం. ఇలాగ బాగా మనం తిని మజా చేసినట్లు బాగా ఉప్పు పసుపు పట్టేటట్టుగా మనం దీన్ని ఇలాగ కలుపుకోవాలి. దీంట్లోనే వాటర్ ఉంటుంది, కానీ మనం కొంచెం వాటర్ వేస్తే కొంచెం బాగుంటుంది. కాబట్టి అల్లం పేస్ట్ అంతా బాగా పట్టాలా, అందుకని అల్లం పేస్ట్ అంతా వేసాను. నేను కొంచెం వాటర్ వేస్తుండా, కొంచెం ఫ్రెండ్స్. మూత వేస్తున్నాను. ఇలా మనం గ్యాస్ మీద పెట్టేస్తాం. గ్యాస్ అంటించి గ్యాస్ మీద పెట్టేస్తాను. మనకు ఇలాగ 3 విజిల్లు వచ్చేదాకా ఇది మనకు ఉడికితే బాగుంటుంది. ఆ స్మెల్ రాకుండా ఉండేదానికి మనం ఆనియను వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం. ఫ్రెండ్స్, చూడండి అలాగ కుక్ అయిందో, వాటర్ లేకుండా మనం కుక్ చేసుకున్నాము. 2-3 విజిల్లు రానిచ్చి కట్ చేసేసాను నేను. ఇప్పుడు నేను గ్యాస్ ఫుల్గా బంద్ చేసేసాను. అంతే, వాటర్ ఇలాగే మనం చేయాలా. దీన్ని నేను పోపు వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా జీలకర్ర వేసాను. ఇలాగ మనం ఆనియన్ కరింపాకు వేసాను కదా, మంచిగా వేగనీయాల. అప్పుడు మంచి స్మెల్గా ఉంటుంది. పసుపు కొంచెం వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం అది కుక్ అయ్యేటప్పుడు కొంచెం వేసాను కదా, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు దీనిలో కొంచెం వేసాను. చూడండి, పోపులు వేసేస్తున్నాను. ఇలాగ మనం వేసుకున్నాం అనుకో, చిన్నపిల్లలు కూడా తింటారు. చాలా మెత్తగా బాగున్నది ముక్క. కారపొడి, గరం మసాలా పొడి. అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, పప్పులోకి, రసంలోకి, దేనికైనా బాగుంటుంది. ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి వేసాను. మటన్ మసాలా పొడి వేస్తున్నాను. కొంచెం చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను, ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. అయిపోయింది, రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది చూడండి. అన్నం లెక్క కానీ, పప్పు లెక్క, రసం లెక్క కానీ, దేనికైనా బాగుంటుంది. ఇది తినటం వల్ల మంచిది. మన నరాలకు కానీ, గుండెకి కానీ మంచిది. మన లివర్కి కానీ, దేనికైనా మనకు మంచి. దీంట్లో విటమిన్ ఉన్నది, మన ఆరోగ్యానికి మంచి పదార్థమైంది అనుకోండి. ఇది అంత మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది మినిమం నెలకు ఒకసారి తిన్నా కూడా మంచిది ఫ్రెండ్స్. తినండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. కుక్ అయిపోయి చూడు, ఆయిల్ అంతా పైకి వస్తుంది. నేనైతే గ్యాస్ బంద్ చేసేసాను.